నందమూరి నటసింహం బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్కు పాజిటివ్ టాక్ రావడంతో బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. దీంతో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని జనవరి 24న హిందీ వర్షన్లో విడుదల చేశారు. ఈ తరుణంలో డాకు మహారాజ్ ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందో ఈ స్టోరీలో చూసేద్దాం. సాధారణంగా బాలకృష్ణ సినిమాలు హిందీలో, అది కూడా సినిమా రిలీజ్ అయిన 2 వారాలకి డబ్బింగ్ వర్షన్ విడుదలవడం చాలా అరుదు. ఇకపోతే అఖండ సినిమా డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్లో రికార్డుల వ్యూస్ ని రాబడుతోంది. అఖండ 2ను డైరెక్ట్ గా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయాలని అడుగులు వేస్తున్నారు. దానికి ముందు శాంపుల్ గానే ఈ డాకు మహారాజు సినిమా హిందీ వర్షన్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇకపోతే బాలయ్య సినిమాను చూసిన హిందీ ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు మంచి స్పందన వస్తోందని టాక్. బాలకృష్ణ మూవీలను తెలుగు ఆడియన్స్ చూసినట్లుగా నార్త్ ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే బాలకృష్ణ ఇంతవరకు పాన్ ఇండియా వైడ్ గా ఒక్క మూవీ కూడా రిలీజ్ చేయలేదు కాబట్టి. కానీ ఈసారి బాలీవుడ్లో రిలీజ్ అయిన డాకు మహారాజు యాక్షన్ సీన్స్ ఆడియన్స్ కు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోల నుంచి ఇలాంటి ఫైట్స్ ఎవరు కూడా ఊహించి ఉండరు. తెలుగులో ఈ సినిమా సక్సెస్ అవడంతో అటు హిందీ రిలీజ్ కి కూడా డిమాండ్ బాగానే పెరిగిపోయింది. అందుకే కమర్షియల్ లెక్కలు ఏమీ లేకుండా ఎంత వచ్చినా లాభమే అన్నట్లుగా సినిమాను విడుదల చేశారు. మొత్తానికైతే ఈ సినిమా నుండి అక్కడ మిశ్రమ స్పందన లభిస్తోంది. కాబట్టి అక్కడ వచ్చే ప్రతి రూపాయి కూడా నిర్మాతలకు లాభమే అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. డాక్ మహారాజు సినిమా విషయానికొస్తే ప్రజ్ఞా జైస్వాల్, చాందినీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించగా ఊర్వశి రౌతేలా కీలకమైన పాత్రను పోషించారు. అంతేకాదు స్పెషల్ సాంగ్ లో కూడా నడిపించారు. ఇకపోతే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి ఈ సినిమాలో నటించారు. కాబట్టి హిందీ ఆడియన్స్ కి ఇది ఒక స్పెషల్ క్రేజ్ అనే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే హిందీలో విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంటున్న ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి అక్కడ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ను సొంతం చేసుకుంటారో చూడాలి. ఏది ఏమైనా అఖండ 2 కోసం ఇప్పటి నుంచి అడుగులు వేయటం నిజంగానే ముందస్తు ఆలోచన అని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక డాకు మహారాజు ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే ఎవరు ఊహించని రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా 84 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్. దీంతో డాకు మహారాజు మూవీ ప్రాఫిట్స్ రావాలంటే 85 కోట్ల షేర్, 170 కోట్లను బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్దేశించారు ట్రేడ్ అనలిస్టులు. డాక్ మహారాజును సుమారుగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. బాలకృష్ణ కెరీర్లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన మూవీగా డాక్ మహారాజ్ రికార్డును క్రియేట్ చేసింది. డాక్ మహారాజ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే పాజిటివ్ టాక్ అందుకోవడంతో ఫస్ట్ డే ఇండియన్స్ బాక్సాఫీస్ వద్ద 25.35 కోట్లు రాగా వరల్డ్ వైడ్ గా డాక్ మహారాజ్ ఫస్ట్ డే 56 కోట్ల కలెక్షన్లు తెచ్చినట్లు మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రెజెంట్ డాక్ మహారాజు హిందీ వర్షన్లోనూ హవా రన్ అవుతోందట. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డే 1 1.8 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. డాక్ మహారాజ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 85 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ గా 167 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను సాధించి 200 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోంది. అన్నీ కలిసొస్తే ఈ వీకెండ్ లో కలెక్షన్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.